కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు, సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవింద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు బోదిరెడ్డి గోపి, మోదీ నారాయణస్వామి హాజరై మజ్జిగ చలవింద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వేసవి కాలం రావడంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ, ప్రతిరోజు మంచినీటి చలవింద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే ప్రతి నెల 9వ తారీఖున ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి హాస్పిటల్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని తెలిపారు. ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొదటి సంవత్సరం మన ఎమ్మెల్యే సత్యప్రభ గారు ఆశీస్సులతో, మన యువ నాయకులు బోదిరెడ్డి గోపి గారు, మోదీ నారాయణస్వామి గారు సూచనలతో మన ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ముందు సంవత్సరం మన వివేకానంద సమితి నాగేశ్వరరావు ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం మజ్జిగ పంపిణీ ముందు సంవత్సరం బాగా మీ అందరి దేవుల దాతల సహకారంతో మంచి అభిప్రాయంగా మంచి ఆలోచన విధంగా చేసి అందరూ సహకరించారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు మొత్తం ఏలేశ్వరం యువ నాయకులు గోపి గారు, నారాయణస్వామి గారు ఆదేశాలతో మన పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మొత్తం మా స్నేహితులు, మన వివేకానంద సమితి సేవా సమితి టీము అందరూ కలిపి ఈరోజు చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా ఇవాళ మొదలుపెట్టినాము. ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతిరోజు ఇక్కడ చలివేంద్రం ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ప్రతి ఒక్కరు దాతలు కూడా వస్తే వారి పేరు మీద ప్రతి వారం జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇదంతా దాతల సహకారంతోనే జరుగుతుంది. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ ఓపీ విభాగం దగ్గర, మందుల విభాగం దగ్గర షెడ్ వేయడానికి చాలామంది దాతలు ఇచ్చారు. దానికి డబ్బులు అయ్యాయి. అక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ల కింద కూర్చుని ఎవరికి ఇబ్బంది లేకుండా చుట్టుపక్కల వచ్చిన గ్రామాల నుంచి ఎంతమంది వస్తే అంతమంది కూడా దాతలు కూడా చాలా బాగా చూస్తున్నారు. ఇక్కడ వైద్యం కూడా చాలా అందుబాటులో ఉంది. ఇక్కడ శానిటైజేషన్ సిబ్బంది, మాకు చక్రవర్తి గారు అనే సిబ్బంది అందరూ కూడా చాలా వచ్చిన వారికి గౌరవంగా చూసి అందరినీ చాలా బాగా చూస్తున్నారు. చాలా హాస్పిటల్ బాగా డెవలప్ అయిందంటే మన డాక్టర్లు, మన శానిటరీ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అని చెప్పుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఇవాళ నా స్నేహితులు, కూటమి నాయకులు అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యే వరుపుల రాజా గారు ఇదివరకు భోజనాలు పెట్టారు. ఇక్కడ నుంచి మేము వివేకానంద సమితి, మా స్నేహితులు, మా కూటమి నాయకులు అందరి సహకార సాగంతో భోజనాలు కూడా ప్రతి 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకి 100 మంది దాకా వస్తున్నారు. వారు చాలా ఇబ్బందిగా ఉందని మా దృష్టికి వచ్చింది. ఇక్కడ నుంచి వారందరికీ కూడా భోజనాల ఏర్పాట్లు ఇక్కడ నుంచి మన వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు ద్వారా మేము అందరూ కలిపి మొత్తం అందరూ కలిపి కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని అనుకుంటున్నాం. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ హాస్పిటల్కి మీ అందరూ సహకరించి ప్రతి ఒక్కరూ టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ప్రతి ప్రోగ్రాం సక్సెస్ చేస్తున్నారు. వారందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులందరికీ మరి వివేకానంద సేవా సమితి నాగేశ్వరరావు గారికి, వాగు రాజేష్ గారి, చైర్మన్ రాజేష్ గారికి, కూటమి కార్యకర్తల నాయకులకి మొత్తం అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు, నారాయణస్వామి గారు, గోపి గారి ఆదేశాల మేరకు మన వాగు రాజేష్ గారి చైర్మన్గా చేస్తూ ఈ హాస్పిటల్ ఎంత అభివృద్ధి పదంలో ఎదరికి తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పి దీన్ని డెవలప్మెంట్కి తన ముందు తాను కృషి చేస్తూ షెడ్లేని ఏదైనా ప్రతి కార్యక్రమం కూడా రాజేష్ ముందుండి నడిపిస్తున్నాడు. గర్భిణీ స్త్రీలకు ప్రతి 9వ తారీఖుని భోజన వసతి ఏర్పాటు చేశారు. నాగేశ్వరరావు గారు వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం మజ్జిగ పంపిణీ కూడా రోజుకి నిత్య కార్యక్రమం కింద వాళ్ళు అవలంబించారు. మేము బ్రహ్మరామ రెస్టారెంట్ తరఫున నేను వాళ్ళు ఎప్పుడు భోజనాలు అడిగినా సరే నా వంతు సహకారం నేను అందిస్తానని, ఆ పత్తి నేను భరిస్తానని నేను గర్భిణీ స్త్రీలకి అందరికీ కూడా సాయంత్రం